హాయ్ ఫ్రెండ్స్, మన భూమిని బ్లాక్ హోల్ అయ్యేంత వరకు కంప్రెస్ చేస్తే ఎంత పెద్ద బ్లాక్ హోల్ అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? తెలియదు కదా. పోనీ కనీసం ఊహించండి, కేవలం 0.69 అంగుళాలు మాత్రమే ఉంటుంది. అంటే ఒక్క అంగుళం కన్నా కూడా చిన్న బ్లాక్ హోల్ అన్నమాట. సాజిటేరియస్ ఏతో పోల్చినప్పుడు ఈ అంగుళం బ్లాక్ హోల్ దేన్నైనా ఏదైనా చేయగలదా లేదా? దాని గురించి కాసేపట్లోనే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ క్లిప్పు చూద్దాం పదండి. ఈ సీన్లో కూపర్ తన కూతురికి ఏం చెప్తున్నాడు అంటే, తాము వెళ్లే మిషన్లో గార్గెన్చుయల్ బ్లాక్ హోల్కి సమీపంగా ఉండే మిల్లర్స్ ప్లానెట్ మీదకి వెళ్లబోతున్నట్టు చెప్తాడు. అక్కడికి వెళ్ళొచ్చాక అతను అతని కూతురు ఇద్దరూ ఒకే వయసు వారు అవుతారు. ఇలా జరగడానికి కారణం ఏంటి? బ్లాక్ హోల్ దగ్గర కాలాన్ని నిలిపివేసే అలాంటి శక్తులు ఏవైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పడానికి చాలా ఉత్సుకతతో ఉన్నాం. ఈ సమాధానాలు మీ భౌతిక రసాయన శాస్త్రాల్లోని ప్రాథమిక సూత్రాల్లో ఉండే గందరగోళాన్ని దూరం చేస్తాయి. ఈరోజు మన టాపిక్, వై డస్ టైమ్ స్టాప్ ఇన్సైడ్ బ్లాక్ హోల్. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోబయాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సాలబ్ ష్రాఫ్ బిజినెస్ ఇన్సైడర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్న పరిమాణంలో ఉండే బ్లాక్ హోల్స్ పెద్ద పరిమాణంలో ఉండే బ్లాక్ హోల్స్ కన్నా ఎక్కువ ప్రమాదకరం అని చెప్పాడు. నిజంగానే ఈ చిన్న బ్లాక్ హోల్స్లో ఏముంటాయి? స్కార్ఫ్ అంచనా ప్రకారం చిన్న పరిమాణంలో ఉండే బ్లాక్ హోల్స్లో గ్రావిటేషనల్ టైడల్ ఫీల్డ్స్ ఎక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయి ఉంటాయి. అందుకే అక్కడికి ఏది వెళ్ళినా అమాంతంగా అందులోకి లాగేయబడుతుంది. ఇక పెద్ద పరిమాణంలో ఉండే బ్లాక్ హోల్స్లో జెంటిల్ బీస్ట్స్ ఉంటాయి. అందుకే వాటిలోకి మనం వెళ్ళినా వెంటనే పచ్చడైపోకుండా ఉంటాం. అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండానే లోపలి వైపు కూడా ప్రవేశించవచ్చు. బయటకు రావటం మాత్రం కష్టమే. అక్కడ ఇబ్బంది అనే ఫీలింగ్ మాత్రం అంత త్వరగా రాదు. దీన్నే క్యాలబ్ స్కార్ఫ్ హైపోథీసిస్ అని కూడా అంటారు. డాక్టర్ క్యాలబ్ స్కార్ఫ్ ఏ ఆధారాలతో ఈ విషయం చెప్పారు? డాక్టర్ క్యాలబ్ స్కార్ఫ్ యొక్క ఈ పరికల్పనను అర్థం చేసుకోవడం కోసం బ్లాక్ హోల్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయో చెప్పారు. ఏ బ్లాక్ హోల్లోనైనా 4 ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి యాక్రిషన్ డిస్క్. ఇందులోని పదార్థం వెలుగునిచ్చే పదార్థంతో బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 2 ఫోటాన్ స్పియర్. 4 వైపుల నుండి వచ్చే లైట్ ఫోటాన్స్ ఇవి. బ్లాక్ హోల్స్ లోపలికైతే వెళ్ళవు, కానీ బ్లాక్ హోల్స్ మెరిసేలా మాత్రం చేస్తాయి. నెంబర్ 3 ఈవెంట్ హొరైజాన్. బ్లాక్ హోల్కి ప్రత్యేకించిన లక్షణం దాని చుట్టూ ఉండే ఈవెంట్ హొరైజాన్. ఇది అంతరిక్షంలో ఉండే ఒక సరిహద్దు. పదార్థము, కాంతి దీని ద్వారా లోపలికి, బ్లాక్ హోల్ ద్రవ్యరాశి వైపు వెళ్ళగలవు, కానీ దీని నుండి వెలుపలికి రాలేవు. కాంతితో సహా ఏది దీని నుంచి తప్పించుకోలేదు. నెంబర్ 4 సింగులారిటీ. ఈ ప్రాంతం అనంతమైన సాంద్రత కలిగి ఉంటుంది. ఈ 4 విషయాలు ఏ బ్లాక్ హోల్లోనైనా ఉంటాయి. సమస్య బయట ఉండే యాక్రిషన్ డిస్క్ నుంచే మొదలవుతుంది. ఎందుకంటే వాటి ఉష్ణోగ్రత మిలియన్లుగా ఉంటుంది. కొన్ని విషయాలు బ్లాక్ హోల్ను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. అవేంటంటే వాటి స్క్వాడ్స్ చైల్డ్ రేడియస్. ఈ పదం వినేందుకే గందరగోళంగా వినిపిస్తుంది, కానీ విషయం అంత గందరగోళంగా ఏం ఉండదు. వాస్తవంలో ఈవెంట్ హొరైజాన్ సింగులారిటీ మధ్య దూరాన్ని స్క్వాడ్స్ చైల్డ్ రేడియస్ అంటారు. బ్లాక్ హోల్ మనని మింగేస్తుందని తెలుసు, కాకపోతే సింగులారిటీ ఈవెంట్ హొరైజాన్ క్రమంగా ఎలా కనిపించకుండా పోతుందో మనకి తెలియాలి కదా. చిన్న బ్లాక్ హోల్ అనుకుంటే అది తక్కువ వ్యాసార్థంతో ఉంటుంది. తక్కువ వ్యాసార్థం ఉంటే ఈవెంట్ హొరైజాన్ లోపలి గ్రావిటీ బయటి గ్రావిటీ మధ్య చాలా వ్యత్యాసం కూడా ఉంటుంది. మన శరీర కింద భాగం ఈవెంట్ హొరైజాన్ లోపల వైపు వెళుతూ ఉంటే, శరీర పై భాగం కింది భాగం ఈ రెండింటి మధ్య డ్రాస్టిక్ గ్రావిటీలో అంతే వ్యత్యాసం ఏర్పడి ముక్కలు ముక్కలుగా లోపల వైపు పడిపోతూ ఉంటుంది. ఇంత విధ్వంసం పరిమాణంలో పెద్దగా ఉండే బ్లాక్ హోల్స్లో కనిపించదు. పెద్ద బ్లాక్ హోల్స్లో గ్రావిటీ చాలా ఎక్కువ సాంద్రతతో ఉంటుంది, కానీ వాటి వ్యాసార్థం ఎక్కువగా ఉండటంతో గ్రావిటీ సింగులారిటీ నుండి ఈవెంట్ హొరైజాన్ వరకు చాలా నెమ్మదిస్తూ కనుమరుగవుతుంది. దీంతో శరీర పైభాగం కింది భాగం వేరువేరున గ్రావిటేషనల్ పుల్కి లోను కావు. ఒకే భాగంగా 2 ఒకేసారి లోపలికి వెళ్ళిపోతాయి. పెద్ద బ్లాక్ హోల్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఈవెంట్ హొరైజాన్కి ఎప్పుడు అడుగు పెట్టామో కూడా తెలియదు. అది అనుభవంలోకి వచ్చేసరికి మన ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అలాగని ఇలాగే జరుగుతుందని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కూడా స్పష్టంగా చెప్పలేదు. మరి నిజంగానే బ్లాక్ హోల్లోకి వెళితే మనిషి మరణిస్తాడా, లేదంటే కాలచక్రం ఆగిపోతుందా? ఇన్ఫినైట్ టైమ్ జోన్లో ఇరుక్కుపోతాడా? విశ్వం యొక్క అంతరిక్ష సమయం వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఎలాంటి వస్తువు పదార్థమైనా సరే కాంతి వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. అది కాన్స్టెంట్ స్పేస్ టైమ్ స్పీడ్. ఏవైతే ఎక్కువ డిస్టెన్స్ని కవర్ చేస్తూ స్పేస్ టైంకి వెళ్తాయో అది కాన్స్టెంట్ స్పేస్ టైమ్ స్పీడ్. ఏ వస్తువు ఎక్కువ స్పేస్ కవర్ చేస్తూ స్పేస్ డైమెన్షన్లోకి ఈ స్పీడ్ వాల్యూ వరకు చేరుకుంటుందో అది కాన్స్టెంట్ స్పేస్ టైమ్ స్పీడ్.
ఏ వస్తువు అయితే డిస్టెన్స్ ఎక్కువ కవర్ చేస్తూ స్పేస్ డైమెన్షన్లోకి ఈ స్పీడ్ వాల్యూ వరకు చేరదో అది లాస్ని కంపెన్సేట్ చేసేందుకు టైం డైమెన్షన్లో చాలా వేగంగా పరిగెడుతుంది. ఏ పదార్థమైనా కాంతి వేగంతో ప్రయాణించదో అది స్పేస్ డైమెన్షన్లో తక్కువగాను టైం డైమెన్షన్లో ఎక్కువగా ప్రయాణిస్తుంది. కాంతి వేగంతో ఏ పదార్థమైతే ప్రయాణిస్తుందో అది అంతరిక్షంలో గరిష్టంగా ప్రయాణిస్తుంది, టైం డైలేషన్ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఈ ఆకర్షణీయమైన పరిస్థితిని ఎలా చిత్రీకరిస్తాం? దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది 4 డైమెన్షనల్ ఎంటిటీని కలిగి ఉంటుంది. స్పేస్లో 3 డైమెన్షన్స్ ఉంటాయి, టైం ఒక డైమెన్షన్ని కలిగి ఉంటుంది. వీటన్నింటినీ ఒకే చోట కలిపి చూద్దాం. స్పేస్ టైం ఫ్యాబ్రిక్లోకి ఏదైనా బ్లాక్ హోల్ లాంటి భారీ పదార్థాన్ని బయట నుండి పంపినప్పుడు అది ఇలాంటి ఒక భారీ లోతైన ప్రాంతాన్ని తయారు చేస్తుంది. దాని దగ్గరకు వచ్చే ప్రతి వస్తువుని అది లాగేసుకుంటుంది. ఇదే గ్రావిటీ. ఒక పదార్థం సమాంతరం రేఖలాగా బ్లాక్ హోల్ వైపు ప్రయాణిస్తే ఏం జరుగుతుంది? ఈ పదార్థంలో మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషికి అర్థమయ్యే విషయం ఏంటంటే మీరు చాలా వేగంగా ప్రయాణిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ బ్లాక్ హోల్లో ఉన్న స్లోప్ కారణంగా మీ వేగం పెరుగుతుంది. కాంతి వేగానికి అది సమానమవుతుంది. అదే గరిష్ట వేగం. ఇదే చివరిది అనిపిస్తుంది, కానీ ఇదే చివరిది కాదు. ఎందుకంటే కాంతి వేగంతో సమానంగా ఇంకా కిందకి ప్రయాణిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అది సాధారణమే అనిపించినా మీరు చాలా దూరం ప్రయాణించేసి ఉంటారు. ఇప్పుడు మరో పద్ధతిలో ఊహించుకుందాం. బ్లాక్ హోల్లోకి వెళ్లకుండా బ్లాక్ హోల్ వైపు వెళ్తున్న పదార్థాన్ని చూసినప్పుడు ఆ స్థితి మనకు ఎలా కనిపిస్తుంది? ఒక వస్తువుని మీరు దూరం నుండి చూస్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఆ వస్తువు బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తూ ఉన్న కొద్దీ వేగంగా కాకుండా నెమ్మదిగా వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. అనివార్యంగా బ్లాక్ హోల్ మధ్యలోకి వెళ్ళి మునిగిపోతుంది. నిజంగానే అది మునిగిపోతుందా? కాదు కదా. అది కాంతి వేగంతో సింగ్యులారిటీ నుండి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇలా చూస్తున్నప్పుడు మనకి ఆ పదార్థ స్థితి వ్యతిరేక దిశలో ఎందుకు కనిపిస్తోంది? ఐన్స్టైన్ సిద్ధాంతం ప్రకారం దీన్ని గ్రావిటేషనల్ టైం డైలేషన్ అంటారు. గ్రావిటీ అనేది చూసేవారికి కొంచెం దూరం పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్న అనుభూతిని కలిగిస్తుంది. మనకు అలా కనిపించడం సహజమే. బయట నుండి చూసినప్పుడు బ్లాక్ హోల్లో సమయం ఆగిపోయినట్టే అనిపిస్తుంది. కానీ స్వయంగా బ్లాక్ హోల్లోకి వెళ్ళిన వ్యక్తికి మాత్రం సాధారణ వేగంతోనే ప్రయాణిస్తున్న అనుభూతిని ఇస్తుంది. ఈ సిద్ధాంతాన్ని నిరూపించగలమా, లేక గాలి మాటలు చెప్పుకుంటూ గడిపేయడమేనా? 2 రకాల సమాధానాలు దీన్ని నిరూపించడానికి ఉన్నాయి. ఏదైనా ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ లేదా సాధారణ కాంతి మ్యాసివ్ ఆబ్జెక్ట్ దగ్గరగా ప్రయాణిస్తే ఆ పదార్థం తన శక్తిని కోల్పోతుంది. తక్కువ శక్తి కలిగిన ఎరుపు రంగు గీతలోకి కలిసిపోతుంది. దీన్నే గ్రావిటేషనల్ రెడ్ షిఫ్ట్ అంటారు. ఎంత గ్రావిటీ ఉంటే అంత ఎక్కువ రెడ్ షిఫ్ట్. ఈ రెడ్ షిఫ్ట్ దూరం ప్రయాణించినప్పుడు మాత్రమే దాని వెలుతురు మనకి కనిపిస్తుంది. అది చూసి మనం ఆ వెలుతురు ఆ మ్యాసివ్ ఆబ్జెక్ట్ దగ్గర నుండి ప్రయాణిస్తూ వచ్చిందని అనుకుంటాం. కానీ అది ఆ లోతులో మరింత ఎక్కువ దూరం నుండి ప్రయాణిస్తే వచ్చిందని అర్థం. స్పేస్లో ఉండే రేఖలు పదార్థానికి ఎక్కువ దూరాన్ని సృష్టిస్తున్నాయి. ఈ దూరాన్ని కవర్ చేయడానికి కాలచక్రం నెమ్మదిగా సాగాల్సి వస్తోంది. అంటే అర్థం బ్లాక్ హోల్లో కాలం ఆగిపోదు. కాకపోతే మనకు కనిపించకుండానే వస్తువులు ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బ్లాక్ హోల్స్ వలయాకారంలో ఉంటాయి. మరి మనకు కనిపించే దృశ్యాల్లో ఇలా వంకరగా ఎందుకు కనిపిస్తుంది? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.